ఇది చూడండి, రోజుకో కథ రాస్తున్నారు. ఏది మద్యం కేసు అని, అదని ఇదని. ఏమి ఈనాడు వాళ్ళు రాసే వార్తలు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ, మరి రోజు ఈ ఎల్లో మీడియా రాసే దానికి ఏం అంతు ఉండదా? వాళ్ళ పిచ్చి వార్తలు అనండి, అంతులేని కథలాగా వాళ్ళు సీరియస్. మీకు ఒక మాట చెప్పినట్టున్నా మొన్న ఎప్పుడో నేను, అంటే విశాఖపట్నంలో ఆ టూరిజం గెస్ట్ హౌస్ జగన్ గారు గవర్నమెంట్లో కట్టిన దాన్ని భారతమ్మ గారు కూడా అది జగన్ గారు సొంతంగా కట్టించుకున్నారేమో అని నమ్మే అంత స్థాయికి తీసుకెళ్లారని. ఇక్కడ మీకు రెండు విషయాలు సార్. ఒకటి 2002లో 3లో బన్వల్లాల్ గారు ఎక్సైజ్ కమిషనర్ ఉండగానే పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చారు, నెంబర్ 1. తర్వాత రెండోది, అసలు మద్యం ధర 1000 పెట్టుకోండి, తాగొద్దని చెప్పాలి కానీ తాగండో అని బ్యానర్లు కట్టేసి ప్రచారం చేసే పరిస్థితి ఏమాటకాండి ఒప్పుకోవాలి. బహుశా ప్రపంచంలో మద్యం తక్కువ ధరకి ఇస్తాను, మీరు బాగా తాగండి, తాగొచ్చు అని చెప్పి ప్రచారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు గారు. దాన్ని జనం కూడా యాక్సెప్ట్ చేశారని అనుకోవాలిగా. వాస్తవమే కదా. మనం దేనికి ఎలక్షన్ ప్రచారంలో ఘనంగా ఒకప్పుడు మద్య నిషేధం గురించి ప్రచారం చేసిన పార్టీ ఇప్పుడు మీకు తమ్ముళ్ళు మీరు సాయంత్రం చేసుకోండి అని చెప్పి ప్రచారం చేసిన ఘనత అయిందే కదా. అది ఒప్పుకున్నట్టే జనం. ముగ్గురు బిడ్డలు కానండి అనేటటువంటిది, అంటే కుటుంబాలు 3 కాదు 3 కంటే ఎక్కువ మంది కంటేనే దేశభక్తులు. ఇవన్నీ ఇప్పుడు ఇంకొక చిన్న మాట చెప్తా సార్. కరువు పరిస్థితి అనేది మోహన్ కందా గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు 2003లో ఆయన స్వయంగా కలెక్టర్లతో రివ్యూ చేసి, మీనా గారు చిత్తూరు కలెక్టర్, మా దగ్గర పశుగ్రాసం కొరత అయ్యి ఇట్లా పశువులు చనిపోతున్నాయంటే ఆన్ స్పాట్ ఆర్డర్స్, డైరెక్షన్స్ ఇచ్చారు ఆయన. ఆర్డర్స్, మీరు పశుగ్రాసం కొనండి, పక్క జిల్లాల నుంచి ఎక్కడి నుంచి అయినా ఎంత ఖర్చైనా పర్వాలేదని. ఆ రకంగా ఉండాలి తప్ప యంత్రాంగం ఇస్తుపోయినట్టు నిస్తేజంగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. రైట్.